గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు మురళీధరెడ్డి. ఈ వీడియోలో ఏంటంటే Maven ని విండోస్ లో ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. సో స్టెప్ బై స్టెప్ చూద్దాం, ఓకేనా? సో ఫస్ట్ Maven మనం విండోస్ లో ఇన్స్టాల్ చేయాలంటే ఫస్ట్ జావా అనేది ఇన్స్టాల్ అవ్వాలి. సో జావా ఏంటంటే మనం 1.8 అనేది వర్షన్ ఇన్స్టాల్ చేయాలి, ఓకేనా? నేను జావా అనేది ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. ఒకవేళ మీకు ఐడియా లేకపోతే ఎలా ఇన్స్టాల్ చేయాలని, ఓకేనా, నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూడండి, ఇన్స్టాలేషన్ అనేది, ఓకేనా? జావా ఇప్పుడు నేను జావా ఇన్స్టాల్ చేశానని చెప్పాను కదా. ఇప్పుడు సిఎండి ఇచ్చి కమాండ్ లైన్ ఓపెన్ అయిందా? ఇక్కడ నేను ఏమి ఇస్తున్నా అంటే జావా ఐఫోన్ వర్షన్ అని ఇస్తున్నా. ఇక్కడ జావా ఐఫోన్ వర్షన్ ఇస్తే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ జావా అనేది 1.8 అనేది ఇన్స్టాల్ అయింది ఆల్రెడీ. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. మీకు ఒకవేళ ఐడియా లేకపోతే అనేది నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఆ వీడియో చూడండి, ఓకేనా? ఓకే, ఫైన్. జావా అనేది ఇన్స్టాల్ అయిపోయింది. తర్వాత ఏంటి నెక్స్ట్ స్టెప్? నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఒక Maven యొక్క జిప్ ఫైల్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఎక్కడ చేసుకోవాలి? ఇక్కడికి వెళ్ళి గూగుల్ ఎక్కి Maven డౌన్లోడ్ అని టైప్ చేయాలి, ఓకేనా? డౌన్లోడ్ ఆపర్చునిటీ అని వచ్చిందో దీని మీద క్లిక్ చేయి. గుర్తుపెట్టుకోండి, విండోస్ లో అయితే మనం జిప్ ఫైల్, బైనరీ ఫైల్ అనేది జిప్ అనేది డౌన్లోడ్ చేస్తాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ జిప్ ఫైల్ డౌన్లోడ్ చేస్తున్నా, ఓకేనా? ఇక్కడ మీ ఇంటర్నెట్ స్పీడ్ అని బట్టి మీకు ఇన్స్టాలేషన్ అవుతుంది, ఓకే? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకు Maven అనేది ఇన్స్టాల్ అయింది. ఐ మీన్ జిప్ ఫైల్ ఇన్స్టాల్ అయింది. వర్షన్ ఏంటంటే 3.8.6, ఓకేనా? సో దానికోసం నేను ఏం చేస్తున్నా అంటే డౌన్లోడ్స్కి వెళ్ళి ఇక్కడ జిప్ ఫైల్, ఈ జిప్ ఫైల్ నేను అన్జిప్ చేస్తున్నాను. స్టెప్ ఏంటి? అన్జిప్ చేయాలి. అన్జిప్ చేసే ముందు నేను ఏంటంటే ఆ జిప్ ఫైల్ ని డాక్యుమెంట్స్ అనే ఫోల్డర్ లో నేను పెడుతున్నా. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా, దీన్ని కాపీ చేస్తున్నా, ఓకేనా? జస్ట్ సెలెక్ట్ చేసుకొని కాపీ చేస్తే కాపీ అయిపోయింది. ఇక్కడ డాక్యుమెంట్స్ స్కెచ్, డాక్యుమెంట్స్ లోపల నేను ఒక సాఫ్ట్వేర్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. ఇక్కడ క్రియేట్ చేశాను, ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నా. ఏంటి? మనం డౌన్లోడ్ చేసిన జిప్ ఫైల్ అనేది ఈ అపాచీ Maven అనేది డాక్యుమెంట్స్ లో సాఫ్ట్వేర్స్ అనే ఫోల్డర్ లో పెట్టాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని అన్జిప్ చేస్తున్నా. అన్జిప్ ఎలా చేస్తాం? ఆ పర్టికులర్ సెలెక్ట్ చేసుకుని ఎక్స్ట్రాక్ట్ ఆల్ అని కొడితే ఆటోమేటిక్గా అన్జిప్ అయిపోతుంది, ఓకేనా? ఇప్పుడు నువ్వు చూస్తే అన్జిప్ అనేది ఓకే, బాగానే ఉంది. అన్జిప్ చేయాలని చెప్పాను. తర్వాత ఏంటంటే నేను రీనేమ్ చేస్తాను. ఎందుకు రీనేమ్ చేస్తున్నా అంటే ఇక్కడ చూస్తే మీరు నేమ్ అనేది చాలా లెంతీగా ఉంది కదా. సో దానికోసం ఏంటంటే నేను రీనేమ్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం రైట్ క్లిక్ ఇక్కడ నేమ్ చేస్తాను. సో నేను నేమ్ ఇస్తున్నాను, జస్ట్ Maven అని ఇస్తున్నా, ఓకే? ఇక్కడ Maven లోపల మీరు అబ్జర్వ్ చేస్తే మళ్ళీ అపాచీ Maven అని ఉంది. దీని లోపల మీరు అబ్జర్వ్ చేస్తే బిన్ డైరెక్టరీ, ఈ బిన్ డైరెక్టరీలో మనం లైనక్స్ ఏమున్నాయో అలాంటివి Maven రిలేటెడ్ ఉంటాయి, ఓకేనా? సో తర్వాత ఏంటి? బూట్ డైరెక్టరీ, జస్ట్ జార్ ఫైల్ ఉంటాయి. తర్వాత ఇక్కడ చూస్తే కాన్ఫిగ్ లో సేమ్ అక్కడ setting.xml ఎందుకు యూజ్ చేస్తున్నా? సేమ్ రైట్, కాన్ఫిగరేషన్ ఏదైనా చేసుకోవాలి, అథెంటికేషన్ డీటెయిల్స్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ నెక్సస్ కానీ jfrog కానీ అలాంటి అథెంటికేషన్ డీటెయిల్స్ మనం పెట్టాలనుకుంటే Maven తో కమ్యూనికేట్ అయ్యి ఆ వార్ ఫైల్ కానీ జార్ ఫైల్ కానీ పుష్ చేయాలి నెక్సస్ లో అనుకున్నప్పుడు ఆ యొక్క నెక్సస్ ఆ jfrog అథెంటికేషన్ డీటెయిల్స్ మనం setting.xml లో పెడతాం, ఓకే? దీని ఇక్కడ మనం పెడతాం. సో గుర్తుపెట్టుకోండి, setting.xml మేజర్ గా అథెంటికేషన్, మనము ప్రొఫైల్స్ కానీ ఇలాంటివి ఏదన్నా పెట్టుకోవాలనుకుంటే మనం యూజ్ చేసుకుంటాం, ఓకేనా? సేమ్ రేంట్ విండోస్ లో సేమ్ యూస్ కేసెస్, ఓకే? తర్వాత ఏంది? లిబ్ అనేది బైనరీస్ ఉంటాయి, Maven రిలేటెడ్ బైనరీస్ అనేవి ఉన్నాయి, ఓకే? ఐ హోప్ అండర్స్టాండ్ రైట్. ఇది ఓకే, బాగుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఎన్విరాన్మెంట్ వేరియబుల్ సెట్ చేయాలి. ఎందుకు ఎన్విరాన్మెంట్ వేరియబుల్ సెట్ చేయాలి చెప్పండి? ద రీజన్ ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఓపెన్ చేస్తున్నా సిఎండి అని ఓపెన్ చేసి ఇప్పుడు నేను ఏమి ఇస్తున్నాను చెప్పండి? జస్ట్ MVN అని ఇస్తున్నా. MVN అని ఇస్తే మీకు ఇక్కడ వచ్చిందా చూడండి, ఏమని వస్తుంది? ఇంటర్నల్ ఎక్స్టర్నల్ కమాండ్ నాట్ రికగ్నైజ్డ్ అని వస్తుందా? ఎందుకు వస్తుందంటే మనము జస్ట్ డౌన్లోడ్ చేశాం, బట్ ఏంటంటే దాన్ని ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అనేది సెటప్ చేయలేదు. సో దానికోసం మనకి ఎర్రర్ వస్తుంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే. సో ఏం చేద్దామంటే ఇక్కడ అంటిల్ బిన్ డైరెక్టరీకి వెళ్ళు, ఇక్కడ కాపీ చేసుకో. మీకు గుర్తుందా అక్కడ మనం ఎన్విరాన్మెంట్ వేరియబుల్ etc profile.dలో mbn.sh అని ఒక ఫైల్ క్రియేట్ చేసాం లైనక్స్ లో. అలానే బిన్ డైరెక్టరీ వరకు కాపీ చేయాలి. కాపీ చేసి ఇక్కడ దిస్ PC ఉంది కదా, దీని మీద రైట్ క్లిక్ కి ప్రాపర్టీస్కి వెళ్ళిన తర్వాత రైట్ క్లిక్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఎనివి అని
ఓకే, ఎన్విని ఇస్తే ఇక్కడ 2 థింగ్స్ ఉంటాయి, ఎన్విరాన్మెంట్ వేరియబుల్, సిస్టమ్ లెవెల్, యూజర్ లెవెల్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సిస్టమ్ లెవెల్ మనం కాన్ఫిగర్ చేసామనుకో అడ్వాంటేజెస్ ఏంటంటే, ఇక్కడ సిస్టమ్ లెవెల్ అంటే నా సిస్టమ్కి ఒకవేళ మల్టిపుల్ యూజర్స్ ఉన్నారనుకో అందరికీ మావిన్ ఇన్స్టాల్ అయినట్టు కనపడుతుంది, ఏది సిస్టమ్ లెవెల్లో పెడితే. అదే మనము యూజర్ లెవెల్లో పెట్టామనుకో ఏంటంటే నా స్పెసిఫిక్ యూజర్స్ కు మాత్రమే ఆ మావిన్ అనేది ఇన్స్టాల్ అయినట్టు చూపిస్తుంది. గుర్తుపెట్టుకొని బేస్డ్ ఆన్ యూస్ కేసెస్ ని బట్టి మనం ఇన్స్టాల్ చేసుకోవాలి, ఏదైనా మన స్పెసిఫిక్ యూజర్ లో కావాలా లేకపోతే సిస్టమ్ లెవెల్లో కావాలా అని. ఓకే, ఇక్కడ సిస్టమ్ లెవెల్లో చేస్తున్నా, ఎడిట్ అని కొట్టిన తర్వాత ఇక్కడ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని ఉందా, ఇది క్లిక్ చేయి. ఇక్కడ 2 థింగ్స్ ఉన్నాయి చూడు, యూజర్ వేరియబుల్స్ అంటే ఏంటంటే యూజర్ లెవెల్లో కాన్ఫిగర్ చేయాలంటే యూజర్ వేరియబుల్స్, అదే నువ్వు కాన్ఫిగర్ చేయాలంటే సిస్టమ్ వేరియబుల్స్. దీంట్లో ఏంటంటే ఇక్కడ పాత్ అని ఉందా, పాత్ మీద క్లిక్ చేయి, ఎడిట్ అని క్లిక్ చేయి, ఇక్కడ న్యూ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ సెటప్ చేసినట్టు అన్ని ఉంటాయి. ఇక్కడ మనం ఏం చేయాలంటే న్యూ అని ఇచ్చి ఇక్కడ యూఆర్ఎల్ మొత్తం ఇచ్చే, ఓకేనా. ఇక్కడ యూఆర్ఎల్ మొత్తం ఇచ్చి ఇక్కడ చూస్తున్నట్టయితే డాక్యుమెంట్స్ లో యూఆర్ఎల్ మొత్తం అనేది ఉంది, ఓకేనా. ఐ హోప్ అండర్స్టాండ్ రైట్. ఇక్కడ మనం పెట్టాం కదా, పెట్టిన తర్వాత ఓకే అని క్లిక్ చేయాలి. ఓకే క్లిక్ చేస్తాం, బాగానే ఉంది. ఇక్కడ కూడా అయిపోయింది. అయిన తర్వాత ఇప్పుడు దీన్ని కూడా క్లోజ్ చేయాలి, ఓకే అని క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేస్తున్నాను, కమాండ్ నేను ఓపెన్ చేసినాను కదా, ఇప్పుడు MVN -n వర్షన్ అని ఇచ్చా, ఆర్ MVN వర్షన్ అని. ఇక నువ్వు స్టిల్ ఏంటంటే మనకు మావిన్ అనేది రికగ్నైజ్ చేయట్లేదు. గుర్తుపెట్టుకోండి, విండోస్ లో నువ్వు ఎప్పుడైనా సరే ఎన్విరాన్మెంట్ వేరియబుల్ సెటప్ చేస్తే మళ్ళీ కమాండ్ లైన్ అనేది ఓపెన్ చేయాలి, అప్పుడే ఆ యొక్క చేంజెస్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది, ఓకేనా. అదేంటి విండోస్ లో అయితేనే. నేను ఇప్పుడు ఏం చేస్తున్నా, క్లోజ్ చేశాను. ఇప్పుడు నేను ఇక్కడ మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను, చేసిన తర్వాత ఇక్కడ ఇస్తున్నా MVN వర్షన్ అని ఇస్తున్నా, ఓకేనా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే MVN వర్షన్ అని ఇవ్వగానే మీకు ఇక్కడ కమాండ్ అనేది MVN -n వర్షన్ అనుకుంటా. యా, ఇప్పుడు MVN -n వర్షన్ ఇవ్వగానే చూడండి, మనం టామ్కాట్ వర్షన్ ఏంటి, దాని యొక్క పాత్ ఏంటి, హోమ్ డైరెక్టరీ పాత్ ఏంటి, జావా ఏ వర్షన్ యూజ్ చేసుకుంటుంది అనేది ఉంది. గుర్తుపెట్టుకొని మావిన్ అనేది జావా అనేది మ్యాండేటరీ, ఓకేనా. జావా అనేది మ్యాండేటరీగా ఇన్స్టాలేషన్ అనేది చేయాలి. ఇక్కడ అర్థమైందా, మనకేంటి మేజర్ గా ఈ వీడియోలో చూసింది, విండోస్ లో మనం మావిన్ ఎలా ఇన్స్టాల్ చేయాలో చూసాం. ఫస్ట్ ఏం చేసాము, జావా ఇన్స్టాల్ చేయాలి. మీకు జావా అనేది ఇన్స్టాల్ చేయడం ఐడియా లేకపోతే నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, అక్కడ చూడండి, ఓకేనా. జావా JDK 1.8 అనేది ఇన్స్టాల్ చేశాను. సెకండ్ థింగ్ ఏంటి, ఓకే JDK ఓకే ఫైన్ బాగానే ఉంది, ఇన్స్టాలేషన్ చేశావు. తర్వాత సెకండ్ థింగ్ ఏంటి చెప్పండి, మావిన్ యొక్క జిప్ ఫైల్ డాక్యుమెంట్స్ లో సాఫ్ట్వేర్స్ దాంట్లో డౌన్లోడ్ చేసుకున్నాం. తర్వాత దాన్ని అన్జిప్ చేసాం, అన్జిప్ చేసిన తర్వాత దాన్ని రీనేమ్ చేసాం. రీనేమ్ చేసిన తర్వాత ఏం చేసాం చెప్పండి, ఎన్విరాన్మెంట్ వేరియబుల్ సెటప్ చేసాం. ఎందుకు ఎన్విరాన్మెంట్ వేరియబుల్ సెటప్ చేయాలంటే, నువ్వు మావిన్ యొక్క కమాండ్ నువ్వు ఏ లొకేషన్ లో నుంచైనా రన్ చేయాలనుకుంటే ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని సెటప్ చేయాలి. చేసిన తర్వాత ఏంటంటే కమాండ్ లైన్ అనేది మళ్ళీ రీఓపెన్ చేస్తే కొత్తగా MVN -n వర్షన్ అని ఇవ్వగానే నీకు ఇన్స్టాలేషన్ అయినట్టు చూపిస్తుంది, ఓకే. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ బాక్స్ లో పెట్టండి, I will try to as soon as possible, ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, విల్ సీ యూ నెక్స్ట్ వీడియో.